ఈ మాయ అనేటువంటిది చాలా బలీయమైనటువంటి మాయ యొక్క గుప్పెట్లోంచి మనం వినిపించుకోవడానికి మన స్థలం కాదు. వేలాది ఏనుగులు వాటికి తాళ్ళు కట్టి మనల్ని ఆ తాళంలో మనల్ని బంధించి ఏనుగులను అదిలిస్తే ఆ ఏనుగులైనా ఆడగలమేమో కానీ మన యొక్క ఈ మనసు మాయను జయించడం మరీ కష్టం. అందుచేత బలీయమైనటువంటి ఈ మాయా చక్రం గురించి దాని నుంచి ఎలా వినపడాలి, మాయ ఎట్లా మనల్ని మధ్య పెడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తాను. అందుచేత మాయలో మనం ఉండిపోయాం. మాయను దాటడానికి మనం తరం సాగలేకపోతాం. కానీ ఇదే నిజమని నమ్మి ఈ మాయే శాశ్వతమని అనుకుని మాయలో కొట్టుకుంటారేటువంటి మనం పడేటువంటి బాధలన్నిటికీ చక్కని నివృత్తి ఏమిటంటే ఇది మాయ అని తెలుసుకోవాలి. ఇది మాయ అని ఏనాడైతే మనం తెలుసుకున్నామో మాయమైనటువంటి మాయ నుంచి మనం కష్టపు రావడానికి వీలు పడుతుంది. అందుచేత మాయ ఏమిటో ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని మనకు మనం చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఎందరో వస్తూ ఉన్నాం, కొంతకాలం జీవిస్తూ ఉన్నాం, తర్వాత వెళ్ళిపోతూ ఉన్నాం. ఎవరికి ఇది శాశ్వతం కాదు. ఎందరో మన పెద్దలు, మన తాతగారు, మన ముత్తాతగారు వాళ్ళంతా ఏమైపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత ఈనాడు మనం వచ్చాం. ఇదంతా నేను చేస్తున్నాను, ఇదంతా నా గొప్ప, నా కుటుంబానికి నేను లేకపోతే చాలా ప్రమాదం అని భ్రమిస్తూ ఉన్నాం. భ్రమించి నిరంతరం మన ఆలోచన కుటుంబం కోసమే ఆలోచిస్తూ, కుటుంబం కోసమే శ్రమిస్తూ, ఆ కుటుంబాన్ని గడపడం కోసం, మన ఈ చిన్న పంటలు పోషించుకోవడం కోసం చేయకూడనటువంటి పనులు చేస్తూ, చేయరానటువంటి దుష్టపు ఆలోచనలు చేస్తూ, అనేక దుష్ట సంకల్పాలతో, దుష్ట కృత్యాలతో అశాశ్వతమైనటువంటి ఈ జీవితాన్ని మరి అశాశ్వతం దుఃఖమయం చేసుకుంటూ ఉన్నాం. అందుచేత మీకేమవుతుంది, మీ పని పూర్తయిపోయింది, ఓపిక అయిపోయింది. ఓపిక అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారమ్మా మన పిల్లలు? పనికిరాని కారు కొంటున్నాం 10 లక్షలు ఎంతో పెట్టి, అది చాలా చక్కగా ఉంది, ఏసీ బాగుంది, అన్నీ బాగున్నాయి, హాయిగా ప్రయాణం చేస్తున్నారు అందరూ కూర్చొని. దానికి రిపేరింగ్ వచ్చింది, ముసలి అయిపోయింది. ఏం చేస్తున్నారు? అది ఓ షెడ్లో వేసేస్తున్నారు. మనకి ఎప్పటి నుంచో ఉన్నది, ఇది అడ్డుగా ఉన్నదని చెప్పేసి ఆ కార్లో షెడ్లో గెట్టేస్తున్నాం. అలాగే మన మోటార్ సైకిల్ పనికి వచ్చినంతసేపు దాన్ని ఉపయోగించుకుంటున్నాం, పనికి రాకపోతే పక్కన ఉన్నటువంటి షెడ్లో పడేస్తున్నాం, అది తుప్పు పట్టి నాశనం అయిపోతూ ఉంది. అట్లాగే మన బిడ్డలు ఏం చేస్తున్నారు? మన శక్తి ఉన్నంతకాలం వాళ్ళ కోసం ప్రేమతో సేవ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఓపిక అయిపోయిన తర్వాత ఈ ముసలి యంత్రాన్ని ఏం చేస్తున్నారు? మనం చక్కగా ఇల్లు కట్టుకున్నాం, దాంట్లో బాగా చేయించాం, ఏసీ చేయించాం, అంత ఎంతో బాగా చేసుకున్నాం, మనం సుఖపడతాము అని. ఈ లోపల పిల్లాడికి పెళ్లి చేశాం, కోడలు వచ్చింది, మనం ఏం చేస్తాము? ఇంత బాగుండేటువంటి ఈ పడక గదిని ఖాళీ చేసి, అమ్మా మీరు ఇక్కడ ఉండండి అని ప్రేమతో కోడలికి కొడుక్కి అప్పచెప్తాం. అప్పచెప్పినటువంటి వాళ్ళు ముందు బాగానే ఉంటారు. ఆ తరువాత మనకి వయసు పెద్దదయ్యేటప్పటికి ఏం చేస్తాము? దగ్గుతూ ఉంటాం, తుమ్ముతూ ఉంటాం, ఉమ్ముతూ ఉంటాం. ఏం చేద్దామా? అస్తం ఉమ్మి వస్తూ ఊతలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు పళ్ళు ఉన్నాయి కనుక ఏం చేస్తున్నాం? అది బయటకు రాకుండా మింగేస్తున్నాం. పళ్ళు ఉడిపోయేటప్పుడు చొట్టు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఎలా కనిపిస్తామా? ఓ నీ దరిద్రము, ఈ పాపరాత పంపలో ఇక్కడే ఉమ్ముతూ ఉంది, ఇక్కడే తుమ్ముతూ ఉంది, హాయిగా నిద్రపోవడం ఈ మాయిదార్థకి ముసలి చచ్చినాడికి ముసలమ్మకిన్ను అని చెప్పేసి మనసులో బాధపడి ఉన్నప్పటికీ కూడా భర్తతో చెప్తుంది, మన అబ్బాయితో చెప్తుంది, ఏమంటే పాపం చాలా ఆయాసపడిపోతున్నారు మీ అమ్మగారు మీ నాన్నగారు, ఇక్కడ ఉంటే నాకు ఇదంతా గాలి రావడం లేదు ఇంట్లోనూ అని చేత ఆ బయట మనం గాజుల సేవ ఏం చేయాలి కదండి, ఏదైనా కాస్త అక్కడ మారమనండి అని చెప్తాను. జరుగుతుంది కదండి మన అందరికీ. అప్పుడు మన ఏసీలోంచి ఎక్కడ వెళ్ళిపోతున్నాము? మనం కట్టినటువంటి గాజులు సేవలో పెడుతున్నాం. అది ఆ తర్వాత ఏం చేస్తున్నారు? ఇంకా
గాజుల సాగులో కూడా మరి శుభ్రంగా ఉంటుంది. ఇంకా మనం అశుభ్రాలు చేస్తూ ఉంటాం. నిమిషంగా అంతకంతకు పన్నుకొని చూడండి ఎలా వస్తుందో. మిగిలినటువంటి ఎలాస్టిక్స్ గట్టిగా పట్టి ఉన్నాయి. మనలో ఎంతో మాలిన్యం ఉన్నది, మురికి ఉన్నది. ఈ మురికి ఎందుకు బయటకు రావడం లేదు అంటే ఎలాస్టిక్స్ ఉన్నాయి, పట్టేస్తున్నాయి. ఎందుకు వెంటనే మనకు ఈ మూత్ర విసర్జన మల విసర్జన మనం ఆఫ్ చేసుకోగలుగుతున్నాం. ఎలాస్టిక్స్ బంధించబడబట్టి ఓపిక అయిపోయేటప్పటికి ఏమవుతుంది, ఇవి లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోతే మీ మాట వినదు. మీరు బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మూత్ర విసర్జన చేయాలి అనుకుని మీరు అనుకుంటారు. బయటికి వెళ్ళాలి అనుకునే లోపలనే ఏమైపోతుందన్న ముసలాళ్ళకి బట్టల్లోనే మూత్రం అయిపోతుంది. నిజంగా దాంట్లో ఉండేటువంటి పట్టు తగ్గిపోయింది. అట్లాగే ముసలాళ్ళకి బయటకు వెళదాం, మనం బాత్రూమ్కి వెళదాం అనుకుంటారు. ఈ లోపల మన ఇష్టం వచ్చినట్టు వీళ్ళు అందుచేత 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు చూడండి పాపం ఆ బట్టల్లోనే అన్ని పాడు చేస్తారు. మన ఇప్పుడు పిల్లల్ని ఎక్కడ పెట్టారు, పిల్లలు తీసుకొని వెళ్ళి మనల్ని గాజుల చావిట్లో పెట్టారు. ఆ గాజుల చావిట్లోని ఈ అసహ్యంగా మనం చేసుకుంటూ ఉంటే, బట్టలన్నీ దుర్వాసన వస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తారు, అమ్మా ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది, ఆ పశువులు బాగా ఉంది కదా, ఎలాగా అక్కడ అవి పేడ వేస్తుంది, ఇక్కడ మీరు ఇలాగే ఉన్నారు, కొంచెం పశువుల పాత్ర ఫ్యాన్ వేస్తాను అంటే అక్కడ పడుకోండి అంటున్నారు. ఇక్కడ నుంచి ఏమైంది, మనం ఏసీలోంచి గాజుల సాగులోకి వచ్చాం. గాజుల సాగులోకి పశువుల పాకలో కనిపేసారు మనం. ఆ పశువుల పాకలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పొద్దుటే మరి ఎన్ని అసహ్యమే, ఈ అసహ్యాలన్నీ పొగలేక ఆ పశువులు బ్యాగ్ తీయడానికైనా సంతోషంగా తీస్తున్నారు, పశుశాల శుభ్రం చేయడానికైనా సంతోషంగా శుభ్రం చేస్తున్నారు. ఆ పశువులకి స్ప్రే చేస్తారు కదా పొద్దుటే గొట్టం పెట్టి, అట్లాగా ఆ పశువులకు గొట్టం పెట్టి నీరు చల్లినట్టుగా మనకు కూడా ఏం చేస్తున్నారు, పొద్దుటే గొట్టం పెట్టి ఒకసారి ఇలా స్ప్రే చేస్తున్నారు. అంతే మన స్నానం అయిపోయింది. ఇట్లాగా పడినటువంటి మనకు ఈ తడి శరీరం అంతా తడి వల్ల శుభ్రంగా చేయకపోవడం వల్ల అంతా ఇవన్నీ శరీరం చిట్లిపోతాం, పురుగులు అట్లా అన్ని వ్యాపిస్తున్నాయి. దాంట్లో వ్యాధులు వచ్చి ఎంతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా మనల్ని పట్టించుకునేటువంటి నాదుడే లేడు. అట్లాంటిది ఈ మాయ, నాది నాది అనుకున్నటువంటి ఏది కావడం లేదు. ఈ శరీరం నాది అని అనుకున్నా, దీంతో ఎన్నో భాగాలు అనుభవించాలి అనుకున్నా, ఈ భోగానుభవాలన్నీ అయిన తర్వాత నాది అని అనుకున్నటువంటి నీ శరీరం నీకు కాకుండా పోయింది. నాది అనుకున్నటువంటి ఇల్లు మనది కాకుండా పోయింది. నా వాళ్ళు అని ఎవరినైతే ప్రేమించామో వాళ్ళే ఈ రూపాన్ని చూసి, ఈ అసహ్యమైనటువంటి శరీరాన్ని చూసి మనల్ని బయటకు నెట్టేస్తూ ఉన్నారు. అందుచేత ఆ కాలం అలాగే మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి వీడు నాది నాది శ్రమిస్తారు. వాళ్ళకి జన్మ, అలాగే తర్వాత వార్ధక్యం, మరణం ఇవందరికీ సమానమే. అందుచేత ఈ మార్పులో ఏమవుతుంది, నదిలో నీరు ఎట్లాగైతే క్రొత్తది వస్తుంది పాతది పోతుంది, క్రొత్తది వస్తుంది పాతది పోతూ ఉన్నప్పటికీ కూడా నది ఎప్పుడు నిండుగానే ఉంటుంది. అట్లాగా ఈ ప్రపంచంలో పోయే వాళ్ళు పోతున్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, పుట్టే మధ్యన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే ఇక్కడ నివాసం అవుతూ ఉన్నారు. ఈ నివాసం ఉన్నటువంటి వీళ్ళు నిండైనటువంటి నదిలాగే ఎప్పుడు ఈ ప్రపంచం కళకళలాడుతూ మనకు కనిపిస్తుంది. అందుచేత ఈ కళకళలాడేటువంటి ఈ ప్రపంచాన్ని చూసి ఇది స్థిరము, ఇది శాశ్వతము అని అనుకుంటూ ఉన్నాం. కానీ పోయేటువంటి నీటిని మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. పోయేటువంటి నీరు గుర్తించలేదు, ఉన్నటువంటి నీరు అని మనం భావిస్తూ ఉన్నాం. నదిలో నీరు ఎట్లాగైతే నిరంతరం ముందుకు వెళ్ళిపోతూ ఉందో అట్లాగే పాత వాళ్ళు వస్తూనే ఉన్నారు, క్రొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఈ ప్రపంచం ఏదైతే
శ్రమను కలిగిస్తూ ఉన్నప్పటికీ ఇది నిత్యనూతనంగా కనిపిస్తుంది. ఎప్పుడు పడుచుకోవడంగానే ఉన్నారు, ఎప్పుడు పడుచుకోవడంగానే ఉంటూ ఉన్నారు. ఈ పడుచుతనంతో తొడకలు వేస్తూ వాళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు. ముసలాలు షెడ్యూల్కి పోతున్నారు, పడుచోళ్ళు వీధుల్లోకి వస్తూ ఉన్నారు. వీధులు ఎప్పుడు నిండుగానే ఉంటూ ఉన్నాయి. మనకి లోకం అనేటువంటి కన్సెప్ట్ లేదు. ఇలాగా పోయేవాళ్ళు ఎన్నో తెలుసుకొని వెళ్ళిపోయారు. వారి దగ్గర జ్ఞానం మనం పొందాలి. పొంది ఆ జ్ఞానాన్ని జీవించి ఉన్నంత 4 రోజుల్లో ఆ జ్ఞానాన్ని మనం వారి ఊరు నుంచి వారి దగ్గర వారు ఎన్నో అనుభవించారు. అనుభవించినటువంటి ఆ జ్ఞానాన్ని మనం అని మన రామాయణం భారతం ఇట్లాంటి శాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి. ఏమండి ఎప్పటిదో రామాయణం, ఎప్పటిదో భారతం, ఏమిటిది? పాత ఏమిటంటే ఎవరికి పాత? అది పాత వాళ్ళకు పాత, తాతలకు పాత. కానీ మీ అందరికీ కొత్తే. నేను ఏదైనా ఒక పుస్తకం కంఠస్థం చేసే